మనిషికి పుట్టుక అనేది ఒక వరం, కానీ దాన్ని మరణం అనే శాపం వెంటాడితే ప్రపంచంలో రోజుకి ఎంతోమంది ఎన్నో రకాలుగా చనిపోతూనే ఉన్నారు. కొంతమంది కారణాలతో, కొంతమంది కారణాలు లేకుండా. ఇందులో చనిపోయిన వాళ్ళ తప్పేమీ లేదు, చంపే వాళ్ళ తప్పు తప్ప. జీవితం అనేది మనిషికి ఒక స్వేచ్ఛ లాంటిది, కానీ దాన్ని అర్ధాంతరంగా చంపే హక్కు ఎవ్వరికీ లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రామం సిరిపురం. ఇక్కడి ప్రజలకు జీవనాధారం అడవి తల్లి. ఒక రోజులో పొట్టకూటి కోసం రెక్కల కష్టం వీరికి తప్పదు. ఆ పూట పట్టడం కోసం ఎంతగానో తప్పిస్తారు. పొద్దుననగా వెళ్ళే వీరు తిరిగి సాయంత్రానికి రాలేరు. సార్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందంటారా? యా, నువ్వు చెప్పింది కరెక్టే, బట్ చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? సిద్ధార్థ్ రిపోర్టింగ్ సార్. యా, we are in spot sir. Yeah, okay sir. Yeah, okay sir. We are on waiting. Sir, what's the position? He is coming. Guys, anything wrong? No sir, everything is fine. That's good. So, ఈ కేసు తాలూకు రిపోర్ట్స్ మొత్తం ఉన్నాయి కదా? Yes sir. ఓకే. స్పాట్ ఒకటే, వరుసగా హత్యలు. ఇంచుమించు డెడ్ బాడీస్ ఆన వాళ్ళు ఒకేలా ఉంటున్నాయి. హత్యలన్నీ ఒకటే చేస్తున్నాడా లేక ఎవరైనా సహకరిస్తున్నారా? వీటన్నిటిని ఎందుకు చేస్తున్నాడు? ఓకే, సో గివ్ మీ ద రిపోర్ట్స్. ఇప్పుడు ఆ స్పాట్ ఎక్కడ ఉంది? We find the spot that way. ఓకే. సిద్ధార్థ్, ఈ కేసు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. సో వీఆర్ రెడీ? Yes sir. Come on, we have no time. Okay sir. Yes sir. Are you paining? Yeah. Okay. Sir,
మీరు అనుకుంటున్నట్టు పెద్ద ఏమో కాదు, భూతం అంతకల్లా కాదు. ఈజ్ నార్మల్ మ్యాన్, ఒక సాధారణమైన వ్యక్తి. రామ్, నువ్వు హోటల్. సిద్ధార్థ్ గో దట్ సైడ్. శివ, నువ్వు విటల్. బీ కేర్ఫుల్. Surya, help me. Hey guys, help me. Help me. Something is wrong. Ram, Siddharth, come back, guys. Shiva, what happened? Shiva, are you okay? Come on, guys. Damn it. గైస్, మన ప్లాన్ గుర్తుంది కదా? డెఫినెట్గా వాడిని పట్టుకోవాలి. కమాన్ గైస్. ఇన్నాళ్ళు గూడెంలో ప్రజలు చనిపోవడానికి కారణం మూఢనమ్మకాలు, చేతబళ్ళు ఇవేవి కావు. కేవలం మనలాంటి ఒక సామాన్య మానవుడని ఈరోజు వారికి తెలియచెప్పాలి. యు కెన్ క్యాచ్ హిమ్. కమాన్. ఓకే సార్.
ఎంతమంది చంపిన అంతకుని పట్టుకున్నారు. ఇన్వెస్టిగేషన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఇతను ఏం చేయబోతున్నారు? కోర్టుకు హాజరుపరిచి ఉరిశిక్ష పడేలా సూచనలు ఏమైనా ఉన్నాయా? ప్లీజ్ వెయిట్ ప్లీజ్. మీరు అనుకుంటున్నట్టు ఇతన్ని కోర్టుకు హాజరుపరచాలో లేకుంటే ఉరిశిక్ష పడేలా నిర్ణయాలు తీసి మా చేతుల్లో కూడా ఏం లేదు. యాక్చువల్గా ఇతను ఇలా మారడానికి వరుసగా ఇన్ని హత్యలు చేయడానికి కారణం అవుతుంది. సో తను చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితులు అనేవి తను ఇలా మార్చాయి. తను నివసిస్తున్న ప్రాంతం ఒక అడవి ప్రాంతం. సో అక్కడ పరిసరాలకు తను అలవాటు పడ్డాడు. చాలా క్రూరంగా మారాడు. మేము రిపోర్ట్ని అందించాం. సో ఈ ఫైల్ని పై ఆఫీసర్స్ పంపిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.